press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇన్సర్ట్ ట్యాబ్లో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ చార్ట్స్ అనే ఈ యొక్క గ్రూప్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్సర్ట్ ట్యాబ్లో కాలము, లైన్, పై, బార్, ఏరియా, స్కాటర్ ఇలా ఉన్నాయి కదా. ఈ చార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. బేసికల్గా చార్ట్స్ అంటే ఏంటంటే మనం ఇదేంటంటే ఏదైనా ఒక డేటాని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చేస్తే దాన్ని చార్ట్స్ అంటారు. సో బేసికల్గా చార్ట్స్లో మనకి కాలమ్స్లో ఉంటుంది, లైన్స్లో ఉంటుంది, పై బార్ ఉంటుంది, అలాగే బార్ చార్ట్స్ ఉంటాయి, పై చార్ట్స్ ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి ఈరోజు చెప్తాను నేను మీకు. ఇవన్నీ చెప్పే ముందు మీరు ముందుగా కావాల్సింది ఏంటంటే మీకు ఒక డేటా అయితే కావాల్సి ఉంటుంది. ఏదైనా అది అఫీషియల్ ఇప్పుడు ఇది డమ్మీ డేటా. మామూలుగా అయితే మీకు ఏదైనా కాలమ్స్లో మీరు లైన్స్లో పైలో చేయాలనుకుంటే మీకు ఒక డేటా అయితే కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేటా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఒక 9 స్టూడెంట్ డేటా అయితే తీసుకున్నాను. 9 స్టూడెంట్ నేమ్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 5 సబ్జెక్ట్స్ తీసుకున్నాను. 5 సబ్జెక్ట్స్ వాళ్ళ మార్క్స్ అయితే నేను ఎంటర్ చేశాను. అయితే నాకు ఈ డేటాని నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఇన్ ద టైప్ ఆఫ్ మనకి కాలమ్స్లో కానీ, పైలో కానీ, బార్ చార్ట్స్లో కానీ మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఉపయోగిస్తాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కాలం. సో ఈ కాలం ఆప్షన్ ఉపయోగిస్తే మనకి ఎలాంటి చార్ట్స్ వస్తాయి చూడండి. కాలం క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి. అంటే 2D ఉంది, 3D ఉంది, సిలిండర్ ఉంది, కోను, పిరమిడ్. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ చార్ట్స్ అయితే వచ్చాయి. మనకి దీంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ చార్ట్స్ కావాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, నేను 2D కాలంలో ఫస్ట్ ఒకటి సెలెక్ట్ చేశాను. చూడండి, ఈ విధంగా మనకి చార్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా ఇక మీరు చూడొచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి ఇక్కడ వచ్చాయి, అదేవిధంగా నేమ్స్ ఇక్కడ వచ్చాయి. సో నాను చందు కాబట్టి ఫస్ట్ నేమ్ ఏముంది, చందు ఉంది కదా. చందు అనే దానికి ఇక్కడ చూడండి, తెలుగు సబ్జెక్టులో మార్క్స్, హిందీ సబ్జెక్టులో ఆటోమేటిక్గా ఏంటంటే అదే సెట్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే మీరు అనేది చార్ట్ అనేది మనకి వస్తుందో ఆ టైంలో మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి డిజైన్ ట్యాబ్లో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ని మనం మార్చుకోవచ్చు. ఇంకా ఇవే కలర్స్ నచ్చకపోతే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఇక మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా మనకి ఏ టైప్లో బాగుంటుందంటే ఆ టైప్లో సెట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఇవి నచ్చలేదు అనుకుందాం, నెక్స్ట్ మనం ఇంకో టైప్ ఆఫ్ చార్ట్స్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకుంటే చేంజ్ చార్ట్ టైప్ ఉంది కదా. సో ఈ చేంజ్ చార్ట్ టైప్ క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి. సో ఈ విధంగా ఇక్కడ చూస్తే లైన్ అని, పై అని, బార్, ఏరియా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ వచ్చాయి. మనం దీనిలో మార్చుకోవచ్చు. ఇది క్లిక్ చేసుకొని క్లిక్ చేశాను ఆటోమేటిక్గా చూడండి. అంటే ఈ విధంగా మనకి చార్ట్స్ అనేవి మారుతాయి. మళ్ళీ వాటికి మీరు ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మీరు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా అంటే మీకు ఇష్టం వచ్చిన విధంగా మీరు చార్ట్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పై టైప్లో ఉన్నాయి. అదేవిధంగా మీకు ఇక్కడ సో మీరు గమనించవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే స్విచ్ రో కాలం. ఇక్కడ దాని అర్థం ఏంటంటే స్విచ్ రో కాలం అంటే ఇప్పుడు చూడండి, నాకు చందు అనే నేమ్ అనేది ఈ విధంగా ఉంది, సైన్స్ అనేది ఇక్కడ ఉంది, రైట్. ఇప్పుడు నేను డిఫరెంట్ కలర్స్ పెడితే మీకు అర్థమవుతుంది. ఇంకా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను దీనిలో వెళ్ళి తీసుకొని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను చందు అనే నేమ్ అనేది ఇక్కడ ఉంది. అంటే నాకు సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. రవి అనే నేమ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏమో ఈ కలర్స్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ రో కిందకు వస్తుంది, ఇది కాలం కిందకు వస్తుంది. అంటే దీన్ని ఇక్కడికి మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్విచ్ రో కాలం ఉంది, దీన్ని క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్ చూడండి తెలుగు సబ్జెక్ట్ అనేవి ఇలా అయిపోయింది. నెక్స్ట్ హిందీది. సో నేమ్స్ అనేవి ఇక్కడ వచ్చాయి మనకి. ఈ విధంగా మనం స్విచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇలా మార్చుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకో 2 ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ వచ్చాయి. ఏమేమి, లేఅవుట్ అనే ఒక ట్యాబ్ వచ్చింది, అదేవిధంగా ఫార్మాట్ ట్యాబ్ వచ్చింది. ఈ ఫార్మాట్ ట్యాబ్ చూస్తే మీరు ఇక్కడ ఫార్మాట్ ట్యాబ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఇక్కడ డిజైన్ అంటే లోపల కంటెంట్లో ఉండే ఈ యొక్క నేమ్స్ కానీ, ఈ నెంబర్స్ కానీ, ఈ పైన హెడ్డింగ్స్ కానీ మార్చుకోవాలనుకుంటే మీరు ఫార్మాట్ ట్యాబ్లోకి వచ్చేస్తే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ ఇప్పుడు షేప్ అవుట్లైన్కి వెళ్ళేసి మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు షేప్ అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా. కానీ అవుట్లైన్ కనిపిస్తుందా మీకు? ఎంత ఎక్కలేదో కనిపించిందా? ఈ విధంగా. నెక్స్ట్ షేప్కి ఎఫెక్ట్స్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. షాడోస్ అవన్నీ కూడా.
నెక్స్ట్ ఫిల్ కూడా చేసుకోవచ్చు కలర్స్ని మీరు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, బాగుందనిపిస్తే మీరు సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీరు కలర్స్ ఇక్కడ ఆటోమేటిక్ డిఫాల్ట్ కలర్స్ ఉన్నాయి, మనకి అవుట్లైన్ కలర్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ విధంగా మనమైతే వీటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి వర్డ్ ఆర్ట్ స్టైల్స్, అంటే మనకి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది మనకి నార్మల్ స్టైల్లో ఉంది కదా. ఈ నార్మల్ స్టైల్లో కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్ ఆర్ట్స్ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్ ఆర్ట్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్ ఆర్ట్స్ ఉపయోగించి మనం టెక్స్ట్ని అయితే బ్రిలియంట్గా ఆసమ్గా మనం చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా ఏమో కనిపిస్తుంది కదా. సో ఇది ఓకేనా. ఈ విధంగా ఆ విధంగా మనకి ఏంటంటే ఈ చార్ట్స్ అనేవి మనకి యూజ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి లేఅవుట్ ట్యాబ్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి పిక్చర్ ఉంది కదా. సో పిక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ పిక్చర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నేను సపోజ్ దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనం పిక్చర్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ పై చార్ట్లో మనం పిక్చర్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా అంటే ఏమైనా ఈ పై చార్ట్లో పెట్టాలనుకుంటే సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ మనకి అలాగే లేఅవుట్ ట్యాబ్లో షేప్స్ ఉంది, షేప్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కొత్తగా. నెక్స్ట్ అదేవిధంగా టెక్స్ట్ బాక్స్, మీరు ఏదైనా ఒక కొత్త టెక్స్ట్ని మీరు రాయాలనుకుంటే ఈ టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేస్తే మీరు కొత్త టెక్స్ట్ని రాయొచ్చు. అదేవిధంగా చార్ట్ టైటిల్ చూడండి, ఇలా ఈ విధంగా చార్ట్ టైటిల్ నన్ను క్లిక్ చేసామనుకోండి మొత్తం చార్ట్ టైటిల్ పోతుంది. అలా కాకుండా మీరు చార్ట్ టైటిల్ కావాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక మనం చార్ట్ టైటిల్కి నేమ్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి సపోజ్ నేను స్టూడెంట్ మార్క్ లిస్ట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఇలా మనం మార్చుకొని కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ యాక్సిస్ టైటిల్స్ అని ఉంది. యాక్సిస్ టైటిల్లో ఇక్కడ చూడవచ్చు మీరు తీసుకున్న వాటికి మనం ఏదైనా ఉంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ అలాగే లెజెండ్స్, ఇక లెజెండ్ అంటే లెజెండ్ ఎట్ ద టాప్ అంటే అర్థమైందంటే మన ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ని మనం హారిజాంటల్గానా లేకపోతే టాప్లోనా లెఫ్ట్లోనా బాటంలోనా రైట్లోనా. ఇప్పుడు రైట్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ అదేవిధంగా మనం దీన్ని మార్చుకోవచ్చు, లెఫ్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే మన రైట్ అయితే బాగుంది కాబట్టి రైటే మనం దీన్ని ఫిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా యాక్సిస్లోకి వెళ్తే ప్రైమరీ హారిజాంటల్ యాక్సిస్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేసామనుకోండి. సో ఈ విధంగా మనం ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వస్తే లైన్ ఉంది. అంటే వీటిలో ఇప్పుడు సపోజ్ నాకు ఇలా నచ్చలేదు, లైన్లో కావాలనుకుంటే మీరు మీ కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఇక్కడ వచ్చిన మార్క్స్ని మీరు లైన్ చార్ట్స్లో వెళ్ళి మీరు తీసుకోవచ్చు. చూడండి ఇప్పుడు లైన్ చార్ట్లో మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలన్నా కూడా మీరు దీంట్లో మనకి మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి లైన్ క్లిక్ చేశారనుకోండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ఎటువంటి కావాలంటే మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా దాని మళ్ళీ మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ కలర్స్ అయినా మీరు మార్చుకోవచ్చు. నాకు ఇలా నచ్చింది, సో ఇలా దీన్ని మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ మీరు కంప్యూటర్లో కీబోర్డ్లో డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి మీరు ఇలా బార్ ఉంది. సో ఇలా మనకి 3Dలోనా లేకపోతే ఏరియా ఫార్మాట్లో కావాలంటే ఏరియా ఫార్మాట్లో, నెక్స్ట్ పై ఫార్మాట్లో కావాలంటే మీకు పై ఫార్మాట్లో కూడా మీకు ఇలా దొరకడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ తెలుగు అనేది మనం డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ ఈ విధంగా మనం మార్క్స్ అనేవి ఏ రేంజ్లో వచ్చిందని పై చార్ట్లో కూడా మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. సో ఓకేనా. ఇది టోటల్గా చార్ట్స్ గురించి అయితే మనం బేసికల్గా ఏంటంటే మనకి MS వర్డ్లో కూడా మనకి ఈ చార్ట్స్ గురించి ఉంటుంది. కాకపోతే బేసికల్గా మనం ఏంటంటే ఎక్సెల్ షీట్లో ఎక్కువ డేటా షీట్స్ కానీ మార్క్స్ లిస్ట్ కానీ లేకపోతే శాలరీ లిస్ట్ కానీ ఎక్కువ కూడా మనం దీంట్లో క్రియేట్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువగా కూడా చార్ట్స్ అనేది మనకి దీంట్లో ఎక్కువ బాగా యూజ్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా దీంట్లో. సో ఇదిగా ఇచ్చారు మన టాపిక్ అయితే. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.